ఆర్టిస్ట్‌గా, మంచి కార్టూనిస్ట్‌గా 2 రాష్ట్రాల్లోనూ మోహన్ చాలా పాపులర్. జనరల్‌గా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక పని చేస్తారు. లైన్ డ్రాయింగ్ వేయటమో, పెయింటింగ్‌లు వేయటమో, వాటర్ కలర్ వర్క్ చేయటమో అలా చేస్తారు. మోహన్ అలా కాకుండా కార్టూన్‌లు మాత్రమే కాకుండా ఇలస్ట్రేషన్స్, కవర్ పేజీలు, పోస్టర్లు అలా రకరకాలు అంటే ఆర్ట్‌లో ఉన్న అన్ని రంగాల్లో కూడా మోహన్ నైపుణ్యం చాలా అసాధారణమైంది. అలాగే ఫస్ట్ తెలుగు యానిమేషన్ చేసినవాడు మోహనే. తను ఫస్ట్ తెలుగు యానిమేటర్గా చరిత్రలో నిలిచిపోతాడు. రియల్ పీపుల్స్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు మోహను. అందుకనే చాలామందిని ఇన్స్పైర్ చేయగలిగాడు. జీవిత కాలంలోనే మోహన్ గొప్ప రెస్పెక్ట్ని పొందినవాడు, అలా గొప్ప ప్రేమని పొందినవాడు. అలాగే జనానికి గొప్ప ప్రేమని పంచి ఇచ్చినవాడు, ఆర్టిస్టులందరినీ కూడగట్టినవాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేసినవాడు. ఆర్టిస్ట్గా, మంచి కార్టూనిస్ట్గా 2 రాష్ట్రాల్లోనూ మోహన్ చాలా పాపులర్. ముఖ్యంగా 1984 డిసెంబర్ 29న ఉదయం దినపత్రిక ప్రారంభమైనప్పటి నుంచి రెగ్యులర్గా ఉదయంలో మోహన్ కార్టూన్లు వచ్చేవి. వాటికి తనకి చాలా ఎక్కువ పేరు వచ్చింది. అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా అందమైన గీతలు, గొప్ప ఐడియా, గొప్ప వ్యంగ్యం మోహన్దని అందరూ అనేవారు. అయితే మోహన్ని చాలామంది ఆర్టిస్ట్గానే చూస్తారు. యాక్చువల్గా మోహన్ 10 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేశాడు. బాగా చదువుకున్న వాళ్ళలో ఒకడు. ప్రపంచ చరిత్ర మీద, రాజకీయాల మీద బాగా పట్టున్నవాడు. మోహన్ వ్యాసాలు, రకరకాల వ్యాసాలు ప్రపంచ స్థాయి ఆర్టిస్టుల మీద, కార్టూనిస్టుల మీద, చాలామంది గాయకుల మీద ఆర్టికల్స్ రాశాడు మోహన్. అయితే జనరల్గా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక పని చేస్తారు. లైన్ డ్రాయింగ్ వేయటమో, పెయింటింగ్లు వేయటమో, వాటర్ కలర్ వర్క్ చేయటమో అలా చేస్తారు. మోహన్ అలా కాకుండా కార్టూన్లు మాత్రమే కాకుండా ఇలస్ట్రేషన్స్, కవర్ పేజీలు, పోస్టర్లు అలా రకరకాలు అంటే ఆర్ట్లో ఉన్న అన్ని రంగాల్లో కూడా మోహన్ నైపుణ్యం చాలా అసాధారణమైంది. అలాగే ఫస్ట్ తెలుగు యానిమేషన్ చేసినవాడు మోహనే. తను ఫస్ట్ తెలుగు యానిమేటర్గా చరిత్రలో నిలిచిపోతాడు. రియల్ పీపుల్స్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు మోహను. అందుకనే చాలామందిని ఇన్స్పైర్ చేయగలిగాడు. ఆయన ఒక 40-45 ఏళ్ల పాటు వ్యాసాలు రాశాడు మోహను. అలాగే ఒక 50 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా బొమ్మలు వేశాడు. ఎన్ని పత్రికలుగా వేశాడో, వార పత్రికలు, ఇతర లెఫ్ట్ పత్రికలకి తను చాలా బొమ్మలు వేశాడు. కార్టూనిస్ట్గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అబు అబ్రహాం అనే గొప్ప కార్టూనిస్టు మోహన్ దగ్గరికి వచ్చి, నీలాగా ఎన్టీ రామారావుని బొమ్మ వేసేవాడు ఇండియాలోనే ఎవరు లేరు, చాలా బ్యూటిఫుల్గా వేస్తావు ఎన్టీ రామారావుని అబు అబ్రహాం అన్నారు. మణిశంకర్ అయ్యర్ గారు, గోవా మ్యారియో మిరండా, ఈవెన్ మన బాపు గారు, వీళ్ళందరూ మోహన్ని చాలా అభిమానించేవారు. జీవిత కాలంలోనే మోహన్ గొప్ప రెస్పెక్ట్ని పొందినవాడు, అలా గొప్ప ప్రేమని పొందినవాడు. అలాగే జనానికి గొప్ప ప్రేమని పంచి ఇచ్చినవాడు, ఆర్టిస్టులందరినీ కూడగట్టినవాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేసినవాడు. కనుక ఈరోజు ఇంతమంది 50-60 మంది ఆర్టిస్టులు మోహన్ పోర్ట్రేట్ కలర్ పెయింటింగ్లో వేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. దిట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. ఇది మోహన్కు లభించిన అపూర్వమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. మోహన్ ఒక లెజెండరీ హీరో, మహానుభావుడు, మాకు మిత్రుడు, మమ్మల్ని ప్రేమించినవాడు అని కేవలం మాటలు చెప్పుకోవడం కంటే కూడా ఒక లైఫ్ టైంలో మోహన్ చేసిన ఆర్ట్ ద్వారా తను చేసిన కంట్రిబ్యూషన్ ఏమిటి, తను మనకి ఎంత కళని సంపదగా మిగిల్చి వెళ్ళాడు, మనకి ఏం సందేశాన్ని ఇచ్చాడు అనేది చర్చ మాట్లాడుకోవాల్సిన విషయం నేను అనుకుంటాను. ఎందుకంటే మోహన్ జీవితాంతము రెగ్యులర్గా న్యూస్ పేపర్ల దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, లిటరేచర్, పోయిటరీ బాగా చదువుకున్నవాడు, ప్రపంచ రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, వ్యాసాలు రాసినవాడు. అలా అట్ ది సేమ్ టైం ఏనాడు తన బొమ్మ వేయని రోజంటూ దాదాపు ఉండదు. అలా ఏదో కార్టూనో, వాల్ పోస్టరో, కవర్ పేజీలో వేస్తూనే ఉండేవాడు. అంటే మనం డెడికేషన్ అంటాం కదా, అలాగా అది తను కంటిన్యూస్గా ఏ రోజు ఒక దీక్షగా, ఒక తపస్సులాగా చేశాడు. అది ఈ తరాన్ని ఇన్స్పైర్ చేసింది. అందుకే ఇంతమంది ఆర్టిస్టులు కూర్చొని గురువుని మనం ట్రిబ్యూట్ ఇద్దాం, ఆయనకు గొప్ప నివాళి సమర్పిద్దాం
అందుకని అందరూ ఇన్ని బొమ్మలు వేశారు. ఇది నాకు పర్సనల్గా ఎంతో ఆనందంగా ఉంది. అండ్ దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ గివింగ్ ఏ మెసేజ్ ఆల్సో. లైఫ్ని సీరియస్గా తీసుకోండి. ఆర్ట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ వ్యవహారం, ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వు కార్టూన్ వేసినా, పెయింటింగ్ చేసినా, లైన్ డ్రాయింగ్ వేసినా సరే అది సీరియస్గా దాని మీద మనసు పెట్టి, దృష్టి పెట్టి దానికోసమే బతకాలి, అదే ఊపిరిగా ఉండాలి అనేది మోహన్ ఇచ్చిన మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. మోహన్ గారు బహుశా ఇప్పుడు జనరేషన్స్కి తెలియకపోవచ్చు, కానీ ఆయన ఒక అంటే కళని కానీ దాంతోపాటు రచనని కానీ ఒక ఉద్యమంలాగా చేశారు ఆయన. మీరు చూడొచ్చు ఆయన లైన్స్ ఎంత మెచ్యూర్డ్గా, ఎంత అవుట్ ఆఫ్ ది వరల్డ్ అట్లా ఉంటాయో ఆయన రాతలు కూడా అట్లాగే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం. ఆయన రాతల్ని మక్కి అట్లాగే కాపీ కొట్టాలని కూడా ట్రై చేస్తూ ఉంటాం మేము. ఇది మోహన్ గారు, కార్టూనిస్ట్ మోహన్ సార్, ఆయన డ్రాయింగ్స్ ఇలస్ట్రేషన్స్తో అరేంజ్ చేసిన ఎగ్జిబిషన్. అయితే దాంతోపాటు ఆయన ఒరిజినల్ వర్క్స్తో పాటు ఆయనకి ట్రిబ్యూట్గా నేను, శంకర్ గారు, వైటి రవి గారు, శేషబ్రహ్మ గారు ఇట్లాంటి ఆర్టిస్టులు అందరం కూడా, అంటే ఎవరైతే ఆయన స్కూల్ నుండి వచ్చామో, ఆయన్ని గురువుగా భావిస్తామో, మా లాంటి కొంతమంది ఒక 50 మంది వరకు ఆయనకి ట్రిబ్యూట్గా వేసిన ఆయన పోర్ట్రేట్స్ తో కలిపి అరేంజ్ చేస్తున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇది. బేసిక్గా మోహన్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. మోహన్ గారు బహుశా ఇప్పుడు జనరేషన్స్కి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు జర్నలిస్టులకి, రైటర్లకి, కవులు, అటు ఉద్యమకారులకి, కళాకారులే కాకుండా అందరికీ పరిచయం పేరు, అందరికీ మిత్రుడు. కొన్ని ఆయన ఒక అంటే కళని కానీ దాంతోపాటు రచనని కానీ ఒక ఉద్యమంలాగా చేశారు ఆయన. మీరు చూడొచ్చు ఆయన లైన్స్ ఎంత మెచ్యూర్డ్గా, ఎంత అవుట్ ఆఫ్ ది వరల్డ్ అట్లా ఉంటాయో ఆయన రాతలు కూడా అట్లాగే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం. ఆయన రాతల్ని మక్కి అట్లాగే కాపీ కొట్టాలని కూడా ట్రై చేస్తూ ఉంటాం మేము ఆయన గీతలతో పాటు. సో కొన్ని వేలాది బొమ్మలు వేస్తారు ఆయన కెరీర్లో. అట్లాంటివి మళ్ళీ కనుమరుగైపోవటం అనేది మనకంత మంచిది కాదు. అందరికీ చేరాలి ఆయన కళ కానీ, ఆయన కళలు కానీ అనే ఉద్దేశంతో ఒకసారి మళ్ళీ బయటికి తీసుకొచ్చి అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో అరేంజ్ చేశాం.